హలో ఫ్రెండ్స్, సరస్వతీదేవి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారిని కొలిస్తే విద్యాప్రాప్తి, అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శరన్నవరాత్రులలో మూల నక్షత్రానికి ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు నమ్ముతారు. పద్మపురాణంలో సరస్వతీదేవి గురించి పలు గ్రంథాలు ఉన్నాయి. సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెబుతారు. పరాశక్తి 5 రూపాలలో సరస్వతీదేవి ఒకరు. సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం సిద్ధిస్తాయి. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు నమ్ముతారు. ఈ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి గులాబీలు, తెల్ల చామంతులతో పూజ చేస్తారు. కట్టె పొంగలితో నైవేద్యం పెడతారు. ఈ రోజు సరస్వతి స్తోత్ర పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈ రోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ రోజు పుస్తకాలు దానం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరస్వతీదేవి జ్ఞానాన్ని అందించే అమ్మవారు. వ్యాసుడు, కాళిదాసు వంటి వారు ఈ తల్లి అనుగ్రహంతో గొప్పవాళ్ళయ్యారు. విద్యార్థులు నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే విజయాలు సాధిస్తారు. ఇంకా ఈ అమ్మవారి గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై సరస్వతి మాత అని కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని ఆశిస్తున్నాను. అమ్మవారు 4 చేతులతో ఉన్న చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఆమె చేతులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయుధం లేకపోవడం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. చదువు అంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు కదా. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాకుండా కళలకు కూడా సరస్వతీదేవి చేతుల్లో ఉండే వీణ గుర్తు చేస్తూ ఉంటుంది. వీణలో ఉండే 7 తంతులతో స్వప్త స్వరాలను పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది. పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించడం మంచిదే. మరి ఆధ్యాత్మిక సాధన, ఏ పని చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తున్నా మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలనేది పెద్దల మాట కదా. నిరంతరం సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతుల్లో ఉన్న జపమాల. సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చొని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. కమలం వికాసానికి, పవిత్రతకు చిహ్నం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తుందన్నమాట. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే సరస్వతీదేవి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.